9వ నెల లాస్ట్ 9 నెలలు మనం అనుభవించినాం అంటే దాని నుంచి బయటికి రావాల్సిందే. కంపల్సరీ దాంట్లో దేవుడు మనకు విడుదల 100%. సగం సగం వచ్చి 99% ఇస్తా నీకు 100% లేదు అనడానికి లేదు. 100% దేవునికి మహిమ కలుగు. యెహోవా నిన్ను రక్షించిన దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను పోలిన వాడెవడు? ఎవరున్నారంటే ఇంత ధన్యత జీవితం వారికి లేదంట. క్రీస్తుని కలిగిన జీవితం అంత గొప్పది. క్రీస్తు మనతో ఉన్న జీవితానికి ఎవ్వరు కూడా సరితూగలేరంట. మనకి లోకం అంతా కూడా జీరో అయిపోతుందంట. మనము దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తైన స్థానంలో దేవుడు నిలబెట్టినట. ఆయన మనల్ని ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించి ఉన్నత స్థానంలో దేవుడు ఎంతైతే దేవుణ్ణి వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారో అంత ఎత్తుగా దేవుడు మనల్ని ఆశీర్వదించిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. లోకం వేరు, మనం వేరు. లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పడట. అందుకే ఇక్కడ ద్వితీయోపదేశ కాలంలో ఏం చెప్తుందంటే మారిన యాకోబుని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యాకోబు నీ భాగ్యం గొప్పదని చెప్పట్లే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా నీ భాగ్యం అంత గొప్పది. మీరు చాలా బ్లెస్డ్. హల్లెలూయా. దేవునికి జనాంగం మీరు ఎంత చక్కగా ఆశీర్వదింపబడ్డారో 112వ కీర్తన దగ్గరకు వచ్చేద్దాం. నూట 12వ కీర్తన మొదటి వచనం చూద్దాం. యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు నేనే. రాసుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటుడు? నేనే అది అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆశీర్వదింపబడ్డ జనాంగం నా కుటుంబం. దేవునికి మహిమ కలుగుగాక. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారగుదురు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇది ఇజ్రాయెల్కి ఇచ్చిన గొప్ప ధన్యతనంట. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వాగ్జయము గెలుచును. అట్టి వారు ఎప్పుడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందుదురు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. దేవునికి మహిమ కలుగుగాక. ఎటువంటి మాటలైనా కూడా దేవుని బిడ్డలంట ఆఫ్టర్ ఆల్ అంటారంట. ఆఫ్టర్ ఆల్ అంతే ఈజీ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అయిపోయింది అంతే. మనం నమ్మాలి. ఫ్రెండ్ ఒకటే అంటాడు, అయిపోయింది నమ్మండి, అది జరిగిపోయింది. నమ్మాలి. నమ్మకం మనం చూపించినప్పుడు ఆడ ఎట్టి పరిస్థితి వార్త ఏమున్నా కూడానంట 7వ వచనం వాడు దుర్వార్తకు చెయ్యడంట. దేవుడికి స్తోత్రం. ఎటువంటి వార్తలు వచ్చినా మనం ఏమంటామంట? డోంట్ కేర్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎటువంటి వార్త మనకి వినబడ్డా యేసు నామంలో దీన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాం. ఆ మాట అవి ఆ పరిస్థితులు ఏవి కూడా మన దరిదాపులకి రావు. దేవుడికి మహిమ కలుగుగాక. ఏది మనకు వ్యతిరేకంగా ఉందో వద్దనుకుంటున్నామో దాన్ని మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. దేవుడికి మహిమ కలుగుగాక. 8వ వచనం చూద్దాం ఒకసారి. వారి మనసు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును. వారి కొమ్మ ఘనత నుండి హెచ్చింపబడును, చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ. దేవునికి స్తోత్రం. ఏమి ఇచ్చిండు? ఒక ప్యాకేజ్ ఇచ్చిండు. 112వ కీర్తనలో ఒక ప్యాకేజ్ ఇచ్చిండు. ఇప్పుడు మనము ఏదైనా జాబ్ చేస్తే మీరు ఇది చేస్తే మీకు ఇంత శాలరీ, దీంట్లో ఇది అన్ని యాడ్ అవుతాయి అని చెప్తారు. మనకి దేవాది దేవుడు ఇది ప్రజల కొరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 112వ కీర్తన ఎవరికి? ప్రజలందరి కొరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటి? 110వ కీర్తన దేవుని సామర్థ్యం మనకు.